ఎవరినీ చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. నువ్వంటే అభిమానం లేనివారు, నిన్ను తక్కువ చేసి చూసేవారు, నీకు విలువ ఇవ్వనివారు నీకు దూరం కావటం నీ గొప్ప వరం. దేవునిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనిషిని నమ్మకు, వాడుకుని వదిలేస్తాడు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే మారిపోక తప్పదు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్నా సరే ఆనందాన్ని పొందుతావు.